హాయ్, వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్. మరి డైలీ కరెంట్ అప్డేట్ జాగ్రఫీ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు మీ ముందుకు వచ్చామండి. మరి మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి ఒక లైక్ షేర్ చేయండి. అలాగే మరి గత వీడియోలో అడిగినటువంటి ప్రశ్న, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వెరైటీస్ నిల్వలు ఎక్కడ లభ్యమవుతున్నాయని. సో ప్రపంచంలో వెరైటీస్ నిల్వలు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో గల మంగంపేటలో లభ్యమవుతున్నాయి. మరి ఈరోజు టాపిక్ తాబేలు ప్రాజెక్టు, తాబేలు సీ టోటాయిస్. మరి ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని జోగాపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో 360 స్టార్ తాబేళ్లను ఆ రిజర్వ్లో వదిలిపెట్టడం జరిగింది. ఇది తాబేళ్ల రిహార్సల్ సెంటర్గా, రిహార్సిబిషన్ సెంటర్గా ప్రయోగం చేస్తున్నారు. ఇది 360 స్టార్ తాబేళ్లుగా చెప్పుకోవచ్చు. అడవిలో రిజర్వ్ ఫారెస్ట్లో వదిలిపెట్టారు. అలాగే మళ్ళీ ఇటీవలి కాలంలో ఒడిస్సా రాష్ట్రంలో ఋషికొయ్య నది ముఖద్వారంలో, ఇది గంజం జిల్లాలో ఉంది. ఒడిస్సాలోని గంజం జిల్లాలో ఋషికొయ్య నది ముఖద్వారంలో దాదాపు 7 లక్షల తాబేళ్లు బీచ్లోకి వచ్చాయి. బీచ్ దగ్గరికి వచ్చాయి 7 లక్షల తాబేళ్లు. సో ఆ బీచ్ ప్రాంతంలోకి వచ్చినందుకు ఇక్కడ మానవ సంచారం రాకుండా ఒడిస్సా ప్రభుత్వం ప్రొవిషన్ చేసింది. మరి ఇక్కడ 7 లక్షల తాబేళ్ల జాతి. ఏ తాబేళ్ళు అంటే ఆలివ్ రిడ్లీ జాతి తాబేళ్ళు. సో మరి ఒడిస్సాలోని గహిర్మాతా బీచ్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రం ఉన్నది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో ట్యూటికొరిన్ అనే ప్రాంతంలో తాబేళ్ల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ సంరక్షిస్తున్నటువంటి తాబేళ్ల జాతి హాక్స్ బిల్ అనే తాబేళ్ల జాతి. సో ఇది తాబేళ్ళు అండి. మరి రేపటి ప్రశ్న, భారతదేశంలో సీ టర్టల్స్ సముద్ర తాబేళ్లను పరిరక్షించడానికి ఈ పథకాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? మరొకసారి అండి, భారతదేశంలో సముద్ర తాబేళ్లను సంరక్షించడానికి ఏ సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు? సో మరిన్ని కరెంట్ అప్డేట్ జాగ్రఫీ క్వశ్చన్స్ కోసం, టాపిక్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.